शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం రాశిఫలాలు చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృషభ రాశిలో శుక్ర సంచారం, మిథునంలో బృహస్పతి అలాగే సూర్యుడు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నాడు. వార ప్రారంభంలో కుజకేతువులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. చంద్రుడు కన్యా తులా వృశ్చిక ధనస్సు మకరాల్లో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభము, శని మీనరాశిలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి గ్రహ మార్పు లేదు. చంద్రుడు మాత్రం మనకు మన 4 రాశుల్లో మారుతాడు. మిగిలినవన్నీ కూడా యథాతథంగా ఉంటాయి. మరి వీటి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ శుక్రుడు, తృతీయంలో బృహస్పతి రవి ఉన్నారు. చతుర్థంలో బుధుడు, పంచమంలో కుజకేతువులు. ఇక 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, 11వ స్థానంలో రాహు, 12వ స్థానంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మన మేషరాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో కేతు సాంగత్యం పొంది ఉన్నాడు. కొంత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా ఉంటారు. ప్రతి విషయం కూడా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు కూడా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం సూచిస్తుంది. అలాగే మానసిక స్థిరత్వం అనేది అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, అలాగే ఏదైనా శుభకార్యాలలో పాల్గొనడం చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ అనుకూలించే అవకాశం ఉంది. వార మధ్యంలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తులు, కోర్టు వ్యవహారాల్లో ఒకటే కుటుంబపరంగా అవి మీకు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాలలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంతానానికి అనారోగ్య సమస్యలు, అలాగే కొంత వాహనాల వల్ల ఇబ్బందులు, దెబ్బలు తగిలించుకోవడం సంతానం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, రక్షణ రంగాలకు సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు అనేక రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అయితే ఏదైనా కూడా ఒడిదొడుకులు ఎదుర్కొని ముందడుగు వేస్తారు. ఇక రుణాల విషయానికి వస్తే రుణాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తీర్చే అవకాశం సూచిస్తుంది. బుధుడు చతుర్థంలో ఉండడం వల్ల శుభయోగాన్ని ఇస్తాడు. ఇక భార్యాభర్తల మధ్యలో కూడా సానుకూలత ఉంటుంది. మంచి అన్యోన్యత ఉంటుంది. దంపతులిద్దరూ కలిసి విహారయాత్రలకు కానీ విలాసవంతమైన యాత్రలు కానీ చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా కొంత సమయం తీసుకుని పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలత అయితే మనకు అధికంగా సూచిస్తుంది. అయితే ఉద్యోగపరంగా కొంత ధన వ్యయం అయ్యే అవకాశం, దూర ప్రాంత ప్రయాణాలు, ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక లాభాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు రావడం, అందులోనూ విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఊహించని ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఏలినాటి శని ప్రారంభంలో ఉంది కాబట్టి వీలైతే శనేశ్వరుడికి జపం చేయించుకోండి. 19,000 జపం, తర్పణం, హోమం, దానం ఇవి ఉంటాయి. 7.5 సంవత్సరాలు దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే చేయించుకోండి. ఇక దాంతోపాటు ముఖ్యంగా దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తోపారాయణం చేయండి. ముఖ్యంగా ఈ రాశివారు ఆంజనేయ స్వామికి సుందరకాండ పారాయణం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి స్వామివారికి వడమాల సమర్పించడం కానీ చేస్తే శని దోషాలు నివారణై కార్యాలు శీఘ్రంగా సిద్ధి పొందే అవకాశం మనకు సూచిస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు, ద్వితీయంలో బృహస్పతి, అలాగే రవి ఉన్నారు, తృతీయంలో బుధుడున్నాడు, చతుర్థంలో కుజ కేతువులు ఉన్నారు. ఇక దాంతోపాటు దశమంలో రాహు, ఏకాదశంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి జన్మంలో ఉండడం వల్ల స్థిరమైన ఆలోచన విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి దాంట్లో కూడా చుట్టూ ఉన్న వాళ్ళతో కలుపుగోలుగా ఉండి పనులు నెరవేర్చుకుంటారు. ఏదైనా కూడా కొంత వీరు ఆకర్షించే గుణం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరితో సంయమనంతో ఉండడం, ప్రేమతో ఉండడం చేస్తారు. విలాసాలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆర్థికపరమైన విషయాలలో కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొనడం ఎక్కువగా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కొన్నిట్లో లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. లీగల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైన పేరు ప్రతిష్టలు, విశేషమైన గుర్తింపు సంపాదించే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు కళారంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు ముఖ్యంగా షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. దశమాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి శని ఏకాదశంలో ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, వారి నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ద్రవ్యలాభం అనేది మనకి సూచిస్తుంది. ఆ విషయంలో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తదేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి.
ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఆంజనేయ స్వామి ప్రీతిగా అప్పాలమాల సమర్పించుకోండి. సుందరకాండలోని ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఘట్టాలు ఏవైనా ఉంటే పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి రవి, అలాగే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజ కేతువులు ఉన్నారు. నవమంలో రాహు, దశమంలో శని, ద్వాదశంలో శుక్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం, రాశిలో బృహస్పతి రవి ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచన విధానం ఉండడం, దాంతోపాటు కఠినంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఏ విషయంలో కూడా ఖచ్చితమైన నిర్ణయాలతో వీళ్ళు ముందడుగు వేస్తారు. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత సానుకూల దృక్పథం అనేది ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. దుర్వార్త శ్రవణాలు కూడా కొంత సూచిస్తున్నాయి. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మంచి విజయాలు దక్కించుకుంటారు. సినీ అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు కళారంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలత, సహాయ సహకారాలు అందించుకునే అవకాశం ఉంది. స్థిరాస్తులు కూడా భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా బయటపడి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా కొంత స్థిరాస్తులు కానీ అలాగే ఏదైనా ద్రవ్య లాభాలు కానీ కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. నవమ రాహు ఉండడం వల్ల తండ్రికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి సామాన్యమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. మరి అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, విలాసాలైన ధన వ్యయాలు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధుడు, ద్వితీయంలో కుజ కేతువులు ఉన్నారు. అష్టమ రాహు ఉన్నాడు. నవమంలో శని సంచారం. ఇక ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో బృహస్పతి రవి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ రాశి వారికి స్థిరమైన ఆలోచన విధానం, నిర్ణయాలు కఠినంగా తీసుకోవడం, ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా వెళ్ళడం అయితే గమనించవచ్చు. దాంతోపాటు కొంత చిన్న చిన్న ఆందోళనలు, చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూసుకుంటే కొంతవరకు సామాన్యమైన వృద్ధి అయితే ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కొన్ని రకాల ఆటంకాల మధ్య ముందుకెళ్లే అవకాశం ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, విలాసవంతమైనటువంటి ఉపకరణాలు కొనడం అనేది చేసే అవకాశం ఈ వారం మనకు అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. విద్యార్థులకు మంచి పురోభివృద్ధి కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. పంచమాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో ఉండడం వల్ల
సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం కూడా మనం గమనించవచ్చు. అష్టమ రాహు సంచారం వల్ల ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అంతాయి. తండ్రికి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైనటువంటి వృద్ధి అనేది మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఎక్కువగా సూచిస్తుంది. ఊహించని ధనప్రాప్తి ఒకటి మనకి ఈ వారం కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. గోధుమలు దానం ఇవ్వండి ఆదివారం రోజు. అలాగే దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మినువులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజకేతువులు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని, అలాగే దశమంలో శుక్రుడు, ఏకాదశంలో బృహస్పతి, రవి, ద్వాదశంలో బుధుడున్నాడు. చంద్రుడు వచ్చేసి తులా, వృశ్చిక, ధనస్సు, మకరాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా సింహరాశి వారికి కొంత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. జన్మంలో కుజకేతువులు ఉండడం వల్ల కోపం ఎక్కువగా రావడం, అసహనము, ఏ పని చేసినా కూడా కొంత ఆటంకాలు రావడం, శ్రద్ధగా చేయలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. అలాగే కొంత స్థిరమైన ఆలోచన విధానం ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటైతే గుర్తించవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. దగ్గర శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువులతో కలిసి కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు, గవర్నమెంట్ పోస్టింగ్ల కోసం గ్రూప్ ఎగ్జామ్ రాసే విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు, విజయాలు సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో అశాంతత, కొంత చికాకులు, ఊహించని పరిణామాలు మనం కుటుంబంలో చూసుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ఏకాదశంలోనూ, అష్టమంలో శని సంచారం వల్ల కండరాలకు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, తలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తొందరగా వచ్చే అవకాశం సూచిస్తుంది. వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు మనకు సూచిస్తున్నాయి. ఎందుకంటే కుటుంబ పరంగా కానీ ఏదో ఒక రకమైన ఖర్చులు కుటుంబంలో ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమాయం శనేశ్వరం అనే శ్లోకాన్ని
ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము, అలాగే మినుములు, ఉలువలు, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో 9వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో బృహస్పతి, రవి ఉన్నారు. 11వ స్థానంలో బుధుడు, 12వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే, అలాగే చంద్రుడు చూసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా కన్యారాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికంగా చూసుకుంటే మంచి పురోభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రుణాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొత్త రుణాలు తీర్చడం, కొత్త రుణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొంత ధన వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, కండరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా తలెత్తే అవకాశం సూచిస్తుంది. నరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత మీకు అనుకూలమైనటువంటి ధన ప్రాప్తి సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మినుములు, కందులు, ఉలువలు ఈ 3 కూడా దానం ఇవ్వండి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో 8వ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలో బృహస్పతి, రవి ఉన్నారు. అలాగే 10వ స్థానంలో బుధుడు, 11వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మరి ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా తులారాశి వారికి కొంత అస్థిరత అనేది గోచరిస్తుంది. రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో స్వక్షేత్ర గతుడైనప్పటికీ కూడా అష్టమ స్థానం వల్ల మానసిక సంఘర్షణ, కొంత శారీరక అలసట అనేది ఇబ్బంది ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడడం, తర్వాత కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం కావడం, వాటి వల్ల కొంత చికాకు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. దగ్గర వ్యక్తుల నుంచి కొంత అనుకూలత, ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కొంత జాప్యం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే
శుక్ర సంచారం వల్ల సుఖవ్యాధుల వల్ల ఇబ్బంది, శారీరక అలసట, కొంత లో బీపీ లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక సహాయ సహకారాలంతా, స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి మంచి అనుకూలమైన సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు కొంత విజయాలు దక్కే అవకాశం కూడా సూచిస్తుంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి కొంతవరకు ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు సూచిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా ఖర్చు అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థ రాహు, పంచమంలో శని, 7వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో బృహస్పతి, రవి, 9వ స్థానంలో బుధుడు, 10వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉండడం, కేతు సాంగత్యాన్ని పొందడం వల్ల ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మానసిక సంఘర్షణ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా ఏదో సంశయాత్మకంగా ఉండడం, పనులు ముందుకు తీసుకెళ్ళలేకపోవడం మనం గమనించవచ్చు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే ఆర్థికంగా కొంతవరకు సానుకూలత ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ కూడా కొంత లీగల్ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించి, వైద్యారంగానికి సంబంధించి విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే కొంత ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ బృహస్పతి, రవి ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కొంత అనుకూలిస్తుంది. కొన్ని ఆటంకాలు అయితే ఉన్నాయి, వాటి నుంచి అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి విజయాలు లేదంటే కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగేల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో రాహు, చతుర్థంలో శని, పంచమం షష్టమంలో శుక్రుడు, అలాగే సప్తమంలో రవి, బృహస్పతి, అలాగే అష్టమంలో బుధుడు, నవమంలో కుజ కేతువులు ఉన్నారు. ఇక ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్ర సంచారం మనకు గోచరిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో ఉండడం, ఆదిత్య సాంగత్యాన్ని పొందడం వల్ల కొంత స్థిరమైన ఆలోచన విధానం, మంచి తెలివితేటలతో ముందడుగు వేస్తారు.
ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలోని వ్యక్తులతో కూడా సహాయ సహకారాలు అన్యోన్యత కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు పురోభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలిస్తాయి. కొంత ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటిని సాల్వ్ చేసుకుని ముందుకెళ్తారు. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సంతానం విషయంలో కొంత శ్రద్ధ వహించడం మంచిది. సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మనకు సూచిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి చంద్రుడు ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరించడం వల్ల వార ప్రారంభంలో వారాంతంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో వార మధ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. అయితే కొంత ఆలస్యం కూడా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. కాబట్టి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకొని మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, అలాగే పంచమంలో శుక్రుడు, 6వ స్థానంలో బృహస్పతి, రవి, 7వ స్థానంలో బుధుడు, 8వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఇక దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో చంద్ర సంచారం ఉంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండడం, అలాగే ఈ మకర రాశి వారికి మంచి స్థిరమైన ఆలోచన విధానం, దాంతోపాటు నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. కొన్ని ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అయితే సమస్యలనున్నా కూడా వాటికి సులభంగా పరిష్కరించుకుంటూ ముందడుగు వేస్తారు. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి చేసే అవకాశం కొంత ఉన్నప్పటికీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అవి కొంత వాయిదా పడే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి సత్ఫలితాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందించుకోవడం, అలాగే ఒకరి భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ ఆర్థిక అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ కుజకేతువుల వల్ల మకర రాశికి కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. అలాగే కొంత కండరాల నొప్పులు కూడా తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి అందరికీ కూడా సామాన్యమైన విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కొంత ధనభావాలు ఉన్నప్పటికీ కూడా ఊహించని ధన వ్యయాలు, అలాగే రుణాల వల్ల కొంత ధన లోటు అనేది ఏర్పడే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. మరి ఈ వారం మనం చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకొని మంగళవారం కందులు అలాగే ఉలువలు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, ద్వితీయంలో శని, అలాగే చతుర్థంలో శుక్రుడు, పంచమంలో బృహస్పతి రవి, 6వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఇక దాంతోపాటు చంద్రుడు వచ్చేసి నవమ, దశమ, ఏకాదశ ద్వాశాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి ద్వితీయంలో రాశిలో రాహు ఉండడం వల్ల కొంత మానసికంగా శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. పనులు చేయడంలో ఆలస్యం జరుగుతుంది. కొంత శారీరక ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం సూచిస్తుంది. అలాగే ఆర్థికంగా కొంత అభివృద్ధి కాలంగా తెచ్చుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. విలాసవంతమైన వస్తువులు, గృహోపకరణాలు ఎక్కువగా కొనే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో తరచూ ఇబ్బందులు, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు కూడా తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే సుబ్రహ్మణ్య స్తుతిని పారాయణం చేయండి. దాంతోపాటు మినుములు, ఉలువలు ఈ రెండు కూడా దానం ఇవ్వండి. కందులు కూడా దానం ఇవ్వండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, అలాగే తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బృహస్పతి రవి, పంచమంలో బుధుడు, 6వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. అలాగే 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, 12వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏళ్ళనాటి శనిలో జన్మశని కాబట్టి అత్యంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. పనులు చేయడంలో ఆలస్యము, జాప్యము జరిగే అవకాశం ఉంది. ఏ పని చేసినా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి వృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, కొంత శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో వైరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడతారు. కానీ జన్మ శని ప్రభావం వల్ల ఆరోగ్యంలో కొంత
కండరాలకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతూ ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది, వారి నుంచి కొంత అనుకూలత, అలాగే తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ప్రమోషన్లు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, దాంతోపాటు శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమ శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. రుద్రాభిషేకం తరచూ చేసుకుంటూ ఉండండి, దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూశారు కదా 12 రాశుల ఫలితాలు. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో